మీరు కోరిన కోరిక తీరడం లేదా? అయితే ఒక్కసారి వాడపల్లి వెళ్లి ఏడు శనివార్ల స్వామివారిని దర్శించుకోండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్కారం. ఇవాళ మనం కోనసీమ తిరుపతిగా పిలుచుకునే ఈస్ట్ గోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడిని దర్శించుకుందాం. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. అదేంటో తెలుసుకుందాం. వాడపల్లి అంటేనే వెంటనే గుర్తొచ్చేది 7 ప్రదక్షిణలు. మన మనసులో ఉన్న కోరిక కోరుకొని స్వామివారి చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని భక్తుల నమ్మకం. వాడపల్లికి ఎలా వెళ్ళాలంటే ఇది రాజమండ్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు, బస్సులు ఎక్కువగా దొరుకుతాయి. గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. గర్భాలయంలోకి వెళ్ళగానే స్వామివారి నిజరూప దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ స్వామివారు శంఖచక్ర గదాధారులుగా కనిపిస్తారు. ప్రతి శనివారం ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం మహర్షి ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గౌతమి నది ఉపనదిలో ఒక చందనపు పెట్టి కొట్టుకుపోతూ ఉండగా అందులో స్వామివారి విగ్రహం దొరికిందని చెప్తారు. వైకుంఠంలో సనక సనందాది మునులు విష్ణువుని దర్శించుకొని కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయి, మన వాళ్లకు విముక్తి మార్గం ఏమిటి అని అడిగారు. అప్పుడు విష్ణువు నేను గౌతమి నదీ తీరాన నౌకపురిలో స్వయంభుగా వెలుస్తా అని సెలవిచ్చారు. ఆ నౌకపురియే ఇప్పుడు మనం పిలుస్తున్న వాడపల్లి అండి. ఈ విగ్రహాన్ని ఎర్రచందనంతో చేశారు. ఇది చాలా అరుదుగా ఉన్న మూర్తి. చూడడానికి నల్లరాయిలా కనిపించిన ఇది నిజానికి పవిత్ర చందనంతో మలచినది. స్వామివారి చేతుల్లో శంకుచక్రం మరియు గద ఉంటాయి. గుడి లోపల 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవచ్చండి. కానీ ప్రతి శనివారం మరియు పర్వదిన రోజులలో మాడవీధులలో మాత్రమే 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మేము శనివారం కాకుండా మిగిలిన రోజు వెళ్ళామండి. అందుకే క్యూ లైన్లు ఖాళీగా ఉన్నాయి. అదే శనివారం వస్తే క్యూ లైన్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు అనంతరం శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరిపించిన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వివాహాది సమస్త కార్యములు సిద్ధించును అని భక్తుల నమ్మకం. వారం భక్తులకు కళ్యాణం జరుపబడవు అని ఇక్కడ రాసుందండి. ఇది గమనించగలరు. శనివారాలు అంటే స్వామివారికి ఎందుకు ఇష్టమో ఇక్కడ రాసుంది చూడండి. శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలి వచ్చిన రోజు శనివారం, ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు శనివారం, సకల జనులకు శని పీడలు తొలగించే రోజు శనివారం, శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం, శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైనా పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు శనివారం, పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు శనివారం, శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు శనివారం, ఈ స్వామివారిని 7 కొండలపై మొదటిగా భక్తులు గుర్తించిన రోజు శనివారం. కాబట్టి ఈ శనివారాలంటే స్వామివారికి ఎంతో ఇష్టం. తిరుమలలో లాగానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారండి. గుడి పైన విమాన వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా గుడి బయట భక్తులు 7 దీపాలతో పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తారండి. దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా గుడి ఆవరణలోనే లభిస్తాయి. స్వామివారి గుడి చుట్టూ ఉండే ఈ మాడ వీధులు ఎంతో పవిత్రమైనవి. భక్తులు ఇక్కడ ఎంతో వినయంగా గోవిందనామాలు స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు. విశేషమైన ఉత్సవాల సమయానికి స్వామివారు ఈ వీధుల్లోనే ఊరేగుతారు. ఇక్కడ నడుస్తుంటే తిరుమలలో ఉన్న అనుభూతే కలుగుతుంది. ప్రతి శనివారం మరియు విశేష పర్వదినాలలో స్వామివారి వాహన సేవ మరియు ఊరేగింపు చాలా వైభవంగా జరుగుతాయి. స్వామివారు వివిధ వాహనాలపైన మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్షణాలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపో. స్వామివారి గుడిలో తులాభారం కూడా సమర్పించుకోవచ్చు. తులాభారంలో బియ్యం, బెల్లం వగైరా వగైరా సమర్పించుకోవచ్చు. వాడపల్లి గుడి చుట్టూ కూడా నర్సరీస్ ఎక్కువ ఉంటాయండి. మీకు ఎవరికైనా పూల మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ నర్సరీ దగ్గర వెరైటీ పువ్వుల మొక్కలు కొనుక్కోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ పువ్వులు కూడా ఎక్కువ లభ్యమవుతాయి. చక్కగా ఇక్కడ పువ్వులు తీసుకొని స్వామివారికి సమర్పించుకోవచ్చు. వాడపల్లి వచ్చే ప్రతి భక్తులకి కూడా స్వామివారి అన్నప్రసాదం ఒక పెద్ద వరమండి. ప్రతిరోజు మధ్యాహ్నం ఎంతో రుచిగా భక్తులకి ఇక్కడ భోజనం సౌకర్యం ఉంటుంది. టెంపుల్కి దగ్గరగా ఉన్న గోశాల మనకు మన సనాతన ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ ఆకలి ఉన్న గోవులకు తిండి పెట్టడం, వాటిని దర్శించుకోవడం చాలా పుణ్యం అని భక్తులు నమ్ముతారు. గోదావరి తీరాన ఉన్న ఈ గోశాల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
మీరు టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ ఉన్న గోశాలకు వెళ్ళి గోవులను దర్శించుకోండి. తెలుగువారి ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పెట్టే ఈ వాడపల్లి క్షేత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చోటు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీ ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్స్ హనీరామ్.